మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అనుకుంటా సినిమాల డైలాగ్ విన్నాం గాని అదే పోలీసులు బయటికి పబ్లిక్ కనిపించకుండా చేస్తున్న కొన్ని పనులతోని బాజాప్తా బద్దమయ్యే కాడికి వస్తుంది కథ. తప్పు చేసిరన్న అనుమానంతోని జనాలను పోలీసులు గుడ్లు గురకాయించి అడుగుడు కాదు, పోలీసులనే బజార్లో నిలబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిర్రీడా. అట్లెందుకనంటే చట్టాన్ని చేతులకు తీసుకునేటోళ్ళ చేతులకే బేడీలేసి డ్యూటీ చేయవలసిన పోలీసులకే ఇగో ఇట్లా చేతులకు కూడా చెమటలు పట్టంగా నడి రోడ్డు మీదనే అరుచుకోబట్టిరి జనాలు. అడగరా మరి పోలీసుల కారణమే గంజాయి దొరికితే అడగకుండా సెల్యూట్ చేసి తోలుతారా అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్న ముచ్చటిది. ఏపీల బాపట్ల జిల్లా అద్దంకి కాడ ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్సులు వేసుకొని కార్లో పోతుండగా ఆటోను గుద్దే వరకలా నలుగురికి దెబ్బలు తాకినాయట. దాంతో జనాలు దబ్బ ఉరికొచ్చి చూసి ఎవరిది కారు ఎక్కడోళ్ళు అని చెక్ చేసి చూస్తుండగా డిక్కీల గంజాయి ఉందని కానొచ్చిందంట. ఇక ముచ్చట తెలిసి కడమ ఎస్ఐలు కూడా రప్పున రంగంలోకి దిగిరు. పోలీసులు పోతున్న కార్ల ఈ మాలేంది అని మందంతా గుడ్లు తేలేసిరట. మరి ఇది ఏమన్నా డ్యూటీలో దొరకబట్టి సీజ్ చేసింది అయితే పోలీసులు ఎందుకు సివిల్ డ్రెస్సులో ఈ కార్లు వేసుకొని పోతున్నారు? మరి ఇంతమంది ఎక్కడ దిగానని గట్టిగా అడుగుతున్నా కూడా పోలీసులు నీళ్ళు నమ్ములుతున్నారు కానీ ఇగో గిడ పట్టుకున్నాము గింత దొరికిందని కాగితాలు కూడా కరెక్ట్ గా చూపిస్తలేరు ఎందుకు అనుకుంటా అక్కడ పబ్లిక్ పంచాయత్ దిగిరి పోలీసులతోని. ఇక జనాలు ఇట్లా గట్టిగా అడుగుతున్న వరకు ఆ కార్లో వచ్చిన ఇద్దరు ఎస్ఐలను ఇంకో కార్లు ఆడికేళ్ళు తోలిచ్చేసిరని చెప్తారు అక్కడ జనాలు. మరి నిజంగానైనా పట్టుబడితే కేసు రాసేందుకు పట్టుకపోతున్న మాలేనా లేకుంటే ఇంకేదైనా మతలా ఉందా అనేది అరుచుకొని బరాబర్ ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటా వీడియోలను ఫోటోలను షేర్ చేస్తారు పబ్లిక్. ఇక ఈడిట్లుంటే ముంబై కాడ చూడరి పైసలు పెట్టినా బయట మంచి మాల్ దొరుకుతలేదు అనుకుర్రో లేకుంటే ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడన్నట్టు టాలెంట్ ఉన్నోడు తగ్గేదిలే అని సొంత దందా చాలు చేస్తారు అనుకున్నారో గానీ ఇగరంతో ఇంట్లోనే ల్యాబ్ లెక్క సవలతులు చేసుకొని గంజాయి వండిస్తారు. ఇట్లా దొరికినాక పోలీసులు పట్టుకొని మరి ఇంత తెలివి మీకెక్కడిదిరా అని అడిగితే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాం సార్ అని చెప్పబట్టిరట. చూడురిగా ఎట్లుందో జమానా. ఇప్పుడు ఏమాయే ఏ యూట్యూబ్లో చూసి గంజాయి వండించి దొరికిపోయిర్రో ఇప్పుడు అదే యూట్యూబ్లో వీళ్ళ ముచ్చట వైరల్ కాబట్టి ఏ ముచ్చట్లయినా ఏదన్నా అటు ఇటు అయ్యి మనకే రివర్స్ కొడితే ఏం చేస్తాం? ఇంకోసారి గసొంటి కాకుండా పైలం పడతాం, జర జాగ్రత్తతో ఉంటాం. కానీ మోడీ సార్ అట్లా కాదు, దేశమంతా దేత్తడిగా లడాయి చేసి క్యాబినెట్ మంత్రినే ఇంటికి తోలిచ్చిన ఇంకా మారకుండా కొత్త మాటలతోని లేని పంచాయత్ నెత్తికెత్తుకొని ఇంకోసారి కొత్త ఆన్లైన్ ఉద్యమానికి పురుడు పోసి పుణ్యం కట్టుకుండి. ఇట్లా చూస్తుంటే విశ్వగురు మోడీకి మూడినట్టే కొడుతున్నది పోరి. మొన్న 15 ఆగస్టు నాడు ప్రియతమ పీఎం మోడీ సారు ఎర్రకోట మీద స్పీచ్ దంచుకుంటా ఎన్నట్లేంది ఆయన 75 నిమిషాల స్పీచ్ లా ఎంగు యువత జెన్జీ అనుకుంటా 43 సార్లు యాద్ చేసుకుంటా ఆయన ప్రధానైన కాంచి ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది తలుచుకుంటే ఈసారి ఇక జంతర్ మంతర్ జంగు జయంగా జెన్జీ యువత ఈ దేశానికి ఎంతో ముఖ్యమో ఆయన పార్టీ పతారకి ఎంత ప్రమాదమో ఇప్పటికన్నా తెలుసుకుంటా అనుకుంటా కామెంట్లు వేస్తున్న జనాలు. ఇక ఇంకో దిక్కు అదే స్పీచ్లా సారు దిమాగీ నక్సల్ అని కొత్త పదం వాడింది. ఇట్లా हिंसा अराजकता के वो रास्ते खोद रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. ఈ దిమాగీ నక్సల్స్ ని ఏరి పారేయాలనుకుంటే మోక మీద మాట్లాడిండు మోడీ. అంటే మీ దృష్టిలో ఎవరు సార్ దిమాగీ నక్సల్స్ అంటే? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు, పేపర్ లీక్ అయితే ఏంది అని కొట్లాడినోళ్ళు, పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా అని అడిగినోళ్ళు, ప్రధానైన కాంచి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఎందుకు తప్పించుకుంటారు అని క్వశ్చన్ చేసినోళ్ళు, జన్ధన్ ఖాతాల ధన్ పైసలు అన్నారు ఏమాయని పోస్టులు వేసినోళ్ళు, లక్షల ఉద్యోగాలు అన్నారు ఎటువాయా అని యాద్ చేసినోళ్ళు, ఆఖరికి మీ కోర్టుకు జాతీయ జెండా రంగులు తిర్లమర్ల పెట్టుకోరు అని ట్వీట్ వేసినోళ్ళు, ఇట్లా దిమాగ్తో ఆలోచించి ప్రశ్నించేటోళ్ళంతా దిమాగీ నక్సల్సా సారు? ఇంకా సింపుల్ చెప్పాలంటే మీ పార్టీకి బరాబర్ సపోర్ట్ గా మాట్లాడనోళ్ళు మీరు ఏం చేసినా కరెక్టే అనే కమలము కాషాయవాదులు తప్ప అందరు దిమాగీ నక్సల్సే అంటారు అంతేనా అని అనుకుంటా రెండొద్దుల సందు లేకుండా పోస్టులు కామెంట్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక దాంతో కాక్రోచ్ జనతా పార్టీ తీరే దిమాగీ నక్సల్ పార్టీ అని కొత్త ఆన్లైన్ ఉద్యమం చాలే వరకలా ఇన్స్టాలో 2 రోజుల్లోనే 1.5 మీద ఫాలోవర్లు అయ్యి ఇంత ఇంటర్నెట్ లో దూసుకపోతుంది ఈ పార్టీ. ఒక్క కాక్రోచ్ పార్టీ చేయగానే దేశ జెన్జీ అంతా జంగు లేపి సెంట్రల్ విద్యా మంత్రినే బాజాప్తా బర్తరఫ్ చేసేదాకా తెచ్చిన ఇంకా సోయి రాకుండా ఇసొంటి మాట్లాడితే ఇగో మీరన్న ప్రతి మాటకో ఆన్లైన్ ఆయ స్టేషన్లు చాలైతే చూసుకోరిగా అనుకుంటా వరుస పెట్టి వార్నింగ్ లేస్తారు తెలుగుతోని ప్రశ్నించేటోళ్ళు. మోడీ భాషలు చెప్పాలంటే దిమాగీ నక్సల్స్ అని అనుకుంటా రాసుకొస్తున్నారు జనాలు. కానీ పాపం మోడీ సారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి టెలిప్రాంటర్ లేకుండా మాట్లాడు పుసుకుర మాట్లాడితేనేమో ఇట్లా కౌంట్లు తిరిగే కౌంటర్లు కామెంట్లు అనుకుంటా మీమ్స్ వేస్తారు జెన్జీ పోర్లంతా.